పీడీఎస్యు అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా పీడీఎస్యు 50 వసంతాల లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చంద్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో పీడీఎస్యు పూర్వ ప్రస్తుత నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరించారు। ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి అధ్యక్షతన వహించారు। ఈ సందర్భంగా పీడీఎస్యు పూర్వ విద్యార్థి సంఘం నాయకులు డాక్టర్ రంగారెడ్డి మాట్లాడారు। పీడీఎస్యు అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా పీడీఎస్యు 50 వసంతాల లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చంద్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో పీడీఎస్యు పూర్వ ప్రస్తుత నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరించారు। ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి అధ్యక్షత వహించారు। ఈ సందర్భంగా పీడీఎస్యు పూర్వ విద్యార్థి సంఘం నాయకులు డాక్టర్ రంగారెడ్డి మాట్లాడుతూ 1974 సంవత్సరంలో పీడీఎస్యు ఏర్పడిందని, గత 50 సంవత్సరాల కాలంలో విద్యారంగ సమస్యలపై, శాస్త్రీయ విద్యా సాధనకై, సమాజ స్థాపనకై, నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం, విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పీడీఎస్యు విద్యార్థి సంఘం పోరాడుతూ వస్తుందన్నారు। 50 ఏళ్ల జార్జ్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, కోలా శంకర్, చేరాలు మారోజు వీరన్న, రంగవల్లి, యానాల వీరారెడ్డి లాంటి ఎందరో విద్యార్థి రత్నాలు తమ ప్రాణాలను బిగిపిడికిలి జెండా కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని అన్నారు। పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని సూర్యాపేట జిల్లా కేంద్రంలో అక్టోబర్ 1న హైదరాబాద్లో ఠాగూర్ ఆడిటోరియం, ఉస్మానియా యూనివర్సిటీ 24న జరిగే పీడీఎస్యు అర్ధ శతాబ్దోత్సవ సభను పూర్వ ప్రస్తుత పీడీఎస్యు కార్యకర్తలు జయప్రదం చేయాలని అన్నారు। ఈ కార్యక్రమంలో పూర్వ పీడీఎస్యు నాయకులు లింగంపల్లి భద్రయ్య, మండారి డేవిడ్ కుమార్, బద్దం అశోక్ రెడ్డి, ముప్పాని కృష్ణారెడ్డి, రవికుమార్, పుప్పాల వీరన్న, జనార్దన్ రెడ్డి, సుభాన్, రాచూరి ప్రతాప్, వెంకట యాదవ్, గుండు వెంకన్న, గంట నాగయ్య, కునుకుట్ల సైదులు, బొడ్డు శంకర్, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలబైన కిరణ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్, సామ నర్సిరెడ్డి, పెద్దింటి అశోక్ రెడ్డి, బండి రవి, వీరబోయిన లింగయ్య, గంట కార్తిక్, ప్రవీణ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు।